చేపల అభివృద్ధి కావాలి. పిల్లలు వేసే సమయం అది. ఆ సమయంలో డిస్టర్బ్ అయితే చేపే ఉండదు. కాబట్టి విరామం ఇవ్వాలనే ఉద్దేశంతో విరామాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో ఒకప్పుడు మీరు విరామం ఇస్తే, ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు కూడా సముద్రానికి పోతేనే మీ కడుపు నిండుతుంది. ఒకరోజు పోకపోతే ఆ రోజు పస్తే. అందుకే నేను ఆలోచించిన తర్వాత 14వ సంవత్సరం 15వ సంవత్సరంలోనే వేట విరామం సమయంలో ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఒక 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చారు కానీ చాలా ఉపన్యాసాలు చెప్పారు. ఫిష్ ఆంధ్ర అన్నారు. 300 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఏం పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఏ మత్స్యకారుడి జీవితమైనా బాగుపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు లాభం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు నాకు కష్టాలున్నాయని నేను చెప్పొచ్చు కానీ నేను చెప్పను. అందుకే 1,29,178 కుటుంబాలకి 20,000 చొప్పున 259 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో ఈ రోజు నేను వేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను కూడా బటన్ నొక్కచ్చు, కానీ నేను బటన్ నొక్కలా. నేరుగా మీ దగ్గరకు వచ్చా, మీ సమక్షంలో మాట్లాడుతున్నా. మీ కష్టాలు నేను అర్థం చేసుకోవడానికి వచ్చాను. ఏదో వచ్చినప్పుడు ఇంత మునుపు ఉండే పాలకులు వచ్చుంటే ఎక్కువండే మీ కొబ్బరి చెట్లు గోవిందా. ముందు కొబ్బరి చెట్లు వెళ్ళిపోయినవి. అంటే ఒక నాయకుడు వస్తే ప్రజాహితం కోసం వచ్చినప్పుడు చెట్లు నరికేయడం, లేకుంటే ఎక్కడికక్కడ పరదాలు కట్టేయడం, అనేక సమస్యలు. ఇంకైతే కొంతమంది ఇళ్లలో నుంచి బయట రానియకుండా నిద్ర చేపెట్టడం. ప్రజల ఆదాయాన్ని పెంచాలి, మీ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి. నేను విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చాను. నేనుంటే 1 సంవత్సరంలో పూర్తయ్యేది. వీళ్ళు వచ్చారు, మొత్తం మార్చారు. 33,000 రూపాయలు, 33,000 కోట్లు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదు. కనీసం ఒక్కొక్క ఇంటికి 48,000 రూపాయలు సంవత్సరానికి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు క్రియేట్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ చూస్తే ఎవరైనా చనిపోతే ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇంకా కొంతమంది ఉన్నారంటే వాళ్ళందరికీ క్లియర్ చేస్తాం. అదే మార్గం లీటర్ డీజిల్ కి 9 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. ఇంకో పక్క 23,062 బోట్లకి డీజిల్ కింద సంవత్సరానికి 50 కోట్లు ఇస్తున్నాం. ఇంకా పెంచాలి చూస్తే పెంచుతాం. నేను ఇప్పుడు చూశాను, నన్ను కొన్ని విషయాలు అడిగారు. అవన్నీ మీరు చూస్తే ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ గా చేస్తే మీ ఖర్చు తగ్గుతుంది. నేను మా డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నా. మత్స్యకారుల జీవితాల్లో వెలుగు రావాలంటే, అందరితో సమానంగా మీరు బాగుపడాలంటే, ప్రత్యేకంగా మీకు ఏం చేయాలో ఒక ప్రణాళిక తయారు చేసి ఆ ప్రణాళిక అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికోసం 9 షిప్పింగ్ హార్బర్ నిర్మాణం చేస్తున్నాం. 1991 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇక్కడుండి బుడగట్లపాలెం మీ అందరికి హామీ ఇస్తున్నా. 1 సంవత్సరం లోపల పూర్తి చేసి మళ్ళీ మీకందరికీ అయితే సచివాలయం సెక్రటరీ, బీకామ్ బిఎస్సి కంప్యూటర్ చేసింది, బాగా చెప్పగలుగుతా ఉంది. నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన పెట్టాను. ప్రతి ఒక్క కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు
ఈ గ్రామంలో కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. నేను ఆయనకు కూడా ఆదేశాలు ఇస్తున్నా. ఈ గ్రామంలో మనం చూస్తే జిల్లాలో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చేది హెచ్చర్ల. దానికి సంతోషం. మీకంటే మిగిలిన వాళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారు. కానీ నియోజకవర్గంలో తక్కువ తలసరి ఆదాయం వచ్చేది మళ్ళా మీ మండలం కూడా అదే తలసరి ఆదాయం వస్తా ఉంది. ఇక్కడ నేను చెప్పాను, ఈరోజు ఆ ఫిగర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అవి చూసినప్పుడు మీ ఊరైతే 23-24లో 1,41,497 రూపాయలు తలసరి ఆదాయం అంటే ఊరు. ఒకప్పుడు నేను ఆలోచించి జనాభా పెరిగిపోతుందని ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టానప్పుడు. 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఆ రోజు వాళ్ళు పంచాయతీల్లో పోటీ చేయడానికి అర్హత లేదని పెట్టారు. ఇప్పుడు ఇంకొక చట్టం తేవాలనుకుంటున్నా, తీసేశాను. కానీ 2 పిల్లల కంటే తక్కువ ఉంటే వాళ్ళు పోటీకి అర్హత లేదని కొత్త చట్టం తేవాలని ఆలోచిస్తున్నా. అంటే మార్పులు చూడండి. ఎందుకంటే జనాభా రోజు రోజుకు తగ్గిపోయే పరిస్థితి వస్తా ఉంది. ఇదే జరిగితే కడాన మనకు మనుషులు కూడా కనపడరు. అదనంగా వాళ్ళు కూడా సహాయం చేసి, హ్యాండ్ హోల్డింగ్ చేసి, సమయానికి గైడెన్స్ ఇచ్చి, తద్వారా వాళ్ళు పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తున్నా. నేను కూడా వదిలిపెట్టడం లేదు. వీళ్ళు ఏం చేశారో ప్రతి ఒక్క సంవత్సరానికి ఒకసారి చూస్తాను. ఇప్పుడు ఈ కుటుంబాన్ని చూశారు. చాలా సింపుల్ సమస్య. ఆ అమ్మాయి బిఎస్సి కంప్యూటర్ చేసింది. ఆ అమ్మాయికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబానికి ఎంతో అండగా ఉంటుంది. ఒక 20,000, 25,000, 30,000 ఎంతో డబ్బులు వస్తే ఇమీడియట్ గా అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగే పరిస్థితి వస్తుంది. మనం అందరం అనుకుంటే ఏదైనా సాధ్యం. 2029కి రాష్ట్రంలో జీరో పావర్టీ ఉండాలనేది నా లక్ష్యం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఒక్కడే కష్టపడడం కాదు, వాళ్ళు రాజకీయ నాయకులు కష్టపడడం కాదు, సమాజంలో ప్రభుత్వ విధానాల వల్ల పైకొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి తిరిగి సమాజంలో పేదరికంలో ఉండే వారికి అండగా ఉండాలి. ఆ అండగా ఉండడానికి జీరో పావర్టీ, P4 మార్గదర్శి, బంగారు కుటుంబం. ఈ రోజు మీరు చూశారు, ఆ అమ్మాయి ఇంట్లో ఉంది, ఈయన చేపలు పడుతున్నాడు. వాళ్ళ జీవితాంతం ఇదే మాదిరిగా ఉండాలన్నా నేను అడుగుతున్నా. ఏదైతే మత్స్యకారులు చాలా మంది చదువుకోరు, కానీ ఆ అమ్మాయి బిఎస్సి కంప్యూటర్ చేసింది. అరుదైన సంఘటన ఇది. అలాంటి ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తే ఆ అమ్మాయి జీవితం మారుతుంది. ఆ ఉద్యోగం ఇవ్వడానికి మార్గదర్శి సిద్ధంగా ఉన్నాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి.